జాగృతి నవంబర్ 24 సంచిక నుంచి అంతా రామమయం అనే మకుటంతో 4 దేవాలయాలు, ఎక్కడ 4 పుణ్యక్షేత్రాలు, రామ పుణ్యక్షేత్రాల గురించి, అయోధ్య, భద్రాచలం, ఒంటిమిట్ట, రామతీర్థాన్ని గురించి తెలుసుకుందాం. ఇవాళ చిన్న చిన్న వ్యాసాలు, ముఖ్యమైన అంశాలే ఉన్నాయి. భారతావనిలో రామ మందిరం లేని జనావాసం లేదు అనడంలో అతిశయోక్తి లేదు. 10 కొంపలు కూడా లేని పల్లెలో రామభజన మందిరం ఉండుగాక అని వశిష్ఠాది మహర్షులు, మహనీయులు కొనియాడటాన్ని బట్టి మనిషిగా పుట్టి మనిషిగా అవతరించిన రామచంద్రుని సంపూర్ణత్వం వెల్లడవుతుంది. దీనివల్ల అయోధ్య సహా దేశంలోని ఆలయాలు సున్నం ఇటుకతో కట్టినవో, వాటిలో కొలువు తీరని రామభద్రుడి విగ్రహమో కాదు. అవి ఈ జాతి సంపద. అంటే అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి అన్ని చోట్ల కొండరాయి తెచ్చి చెక్కలేదు. మామూలుగా ఇటుకతోటి కట్టుకున్న మందిరాలు ఉన్నాయి. ప్రతి ఊళ్ళో 10 ఇళ్ళు కూడా లేని చోట రామ మందిరం ఉంటుందని చెప్పారు కదా మహర్షులు. అంటే అంతటి గొప్పదే వాడు రాముడు. అవి ఈ జాతి సంపద. సమత, మమత, ఐక్యతలను ఎలుగెత్తి చాటేవి ఆ రామ మందిరాలు. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ప్రతి మట్టి రేణువు రాముడి గురించి విన్నదే అందరికీ. అంటే ఇక్కడ కణం కణం రాముని గురించి తెలుసు అన్నమాట. స్పర్శతో పరవశించినదే. మరి ఉత్తరాదిలో బయలుదేరి ఎక్కడో అయోధ్యలో ఇటు దక్షిణాది దాకా వచ్చాడు, రామసేతు వచ్చాడు, లంక దాకా వెళ్ళాడు కదా. అంతా రామమయమే. మనుషులకు, పక్షులకు, ఊళ్ళకు, ఫలాలకి, కొండలకి, గుహలకి, వాగులకి, వంకలకి, జలాశయాలకి రాముడి పేరే పెట్టుకున్న సంస్కృతి ఇక్కడిది. శ్రీరాముడు కేవలం పురాణ పురుషుడు, కావ్య నాయకుడే కాదు, భారతీయ నాగరికత చరిత్రకు శ్రీకారం మూర్తిభవించిన ధర్మం, భారతీయ జీవనంలోని ఏకాత్మతను దర్శింపచేసినవాడు, సమైక్యతకు స్ఫూర్తి ప్రదాత. కాశ్మీరం నుంచి రామేశ్వరం వరకు ఉన్న దివ్య రామ మందిరాల అధ్యయనంతో మన నాగరికత చరిత్రపై, మన జీవన విధానంపై రాముడి ముద్ర ఎంతటితో తెలుస్తుంది అని చెప్తూ అయోధ్య గురించి చెప్తున్నారు. ఇప్పుడు అయోధ్య పూర్వనామం సాకేతపురి. సరయూ నదీ తీరంలోని ఇది కోసల దేశ రాజధానిగా ప్రసిద్ధి పొందింది. వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణ మహాకావ్య రచనకు స్ఫూర్తి నగరం. దీనిని దేవతలే నిర్మించారని, అందుకే భూతల స్వర్గమైందని అథర్వణ వేదం చెబుతోంది. ఇక్ష్వాకు మహారాజు కుమారుడైన వైవస్వత మనువు అయోధ్యను అభివృద్ధి చేసినట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. శ్రీరాముని పూర్వీకులలో ఒకరైన అయుధ దీనిని పరిపాలించడం వల్ల ఈ క్షేత్రానికి అయోధ్య అనే పేరు వచ్చిందని తెలుస్తోంది. సంస్కృతంలో యుద్ధ అంటే యుద్ధమని అర్థం, యుధ అంటే నాశనం కానిదని అర్థం చెబుతారు. అంటే ఎలాంటి విపత్కర పరిస్థితులలోనూ నాశనం చెందని నగరం అన్నమాట ఇది. సప్తమోక్ష క్షేత్రాలలో ఒకటిగా ఆవిర్భవించింది. రామచంద్రుని పాదస్పర్శతో పునీతమైన అయోధ్య సందర్శన స్మరణం సర్వ పాపాలను హరిస్తుందట. నిత్యం 1000 కపిల గోవుల దాన ఫలం లభిస్తుంది. తాపసులు యజ్ఞయాగాది క్రతువులు 1000 రాజసూయాలు చేయడం వల్ల కలిగే పుణ్యఫలం రామజన్మభూమిలో నియమం పాటించిన వారిని దర్శించడం వల్ల కలుగుతుంది. తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల భక్తి భావనతో లభించే ఫలం శ్రీరామ జన్మస్థానం దర్శనంతోనే సిద్ధిస్తుందని మహనీయుల మాట. ఈ క్షేత్రంలో హనుమ గుహలో హనుమాన్ గడి అంటారు, అది ఉండి రామజన్మ భూమిని రక్షించేవాడిని స్థల పురాణం చెబుతోంది. స్వర్గద్వార్ కీర్తికెక్కిన సరయూ నదిలో, స్వర్గానికి ద్వారం అని కీర్తికెక్కిన ఈ సరయూ నదిలో యాత్రికులు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తారు. 5 శతాబ్దాలకు పైగా సాగిన మహాపోరాటం తరువాత నిర్మించుకునే అయోధ్యలోని దివ్య భవ్య మందిరం ఆ పరంధాముడు బాలరాముడు బాలక్రాముగా జనవరి 22, 2024 ప్రాణప్రతిష్ఠ చేయించుకున్నారు.
సాకేతపురి సార్వభౌముడు తిరిగి జన్మస్థలికి చేరి భక్తకోటిని కటాక్షిస్తున్నారు. ప్రపంచ దేశాలు సైతం రామతత్వం వైపు చూశాయి. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ అంటే భారతీయ నాగరికతకు ఊపిరి పోయడమే. చాలా క్లుప్తంగా సారాంశాన్ని విన్నాం, అయోధ్య సారాంశాన్ని. ఇప్పుడు భద్రాచలం సంగతి విందాం. దక్షిణ అయోధ్య భద్రాద్రిలో రామచంద్ర స్వామి 4 చేతులతో ఆయుధాలను అపసవ్యంగా ధరించి దర్శనమివ్వడం ఇక్కడ ప్రత్యేకత. ఆయా ఆలయాలలో శ్రీరాముడు కుడి చేతితో విల్లు, ఎడమ చేతితో బాణంతో ఉంటే భద్రాద్రిలో అందుకు భిన్నంగా ఉంటుంది. కుడి ఎడమ చేతులలో ఉండవలసిన చక్రము, శంఖము తారుమారుగా కనిపిస్తాయి. సాధారణంగా చక్రం కుడి చేతిలోను, శంఖం ఎడమ చేతిలోను. ఇక్కడ అలా కాకుండా దానికి వ్యతిరేకంగా ఉంటాయి అన్నమాట. శంఖమే కుడి చేతిలో ఉంటుందన్నమాట, ఇక్కడ చక్రం ఎడమ చేతిలో ఉంటుంది. అలాగే సీతామాత ఆయన కుడివైపున కాకుండా వామాంకాన్ని అధిష్ఠించి ఉంటారు. లక్ష్మణుడు కూడా శ్రీరాముడికి వామభాగంలోనే ఉంటారు. తన భక్తుడు భద్రమహర్షికి అపసవ్య రీతిలో దర్శనమిచ్చిన ఆయన విన్నపంపై, ఆ భద్రుడి విన్నపంపైన నువ్వు ఎలా దర్శనమిచ్చావో స్వామి, నాకు అలాగే ఇక్కడ ఇక్కడ దర్శనమివ్వు మిగతా భక్తులు కానీ కోరాడనమాట. అందుకనే ఇక్కడ ఆ రకంగానే ఆయన ప్రతిష్ఠించబడ్డాడు, ఆ రకంగానే ఇక్కడ వెలిశాడనమాట. పోకల దమ్మక్క శ్రీ సీతారామచంద్రుని ఆరాధించి తరించిందని ఇతిహాసం. రామదాసుగా చరిత్రకెక్కన కంచెర్ల గోపన్న ప్రభుత్వ నిధులతో ఆలయ ప్రాకారాదులు నిర్మించి దేవదేవేరులకు ఆభరణాలు చేయించాడు. ఏలికల అనుమతి లేకుండా నిధులు వినియోగించాడన్న అపరాధంపై కారాగార శిక్ష అనుభవించి రాముడి అనుగ్రహంతోనే బంధ విముక్తుడయ్యాడు గోపన్న. రామదాసు అంకురార్పణ చేసిన స్వామి కళ్యాణోత్సవాలను ఆయన అనంతరం తూము నరసింహ వరద రామ దాసాది భక్తులు, తూము నరసింహ వరదరామ వీళ్ళందరూ ఇంకా తర్వాత తరతరాల వాళ్ళు ఆ వైభవాన్ని, ఆ కళ్యాణ వైభవాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నేడు ప్రభుత్వ పక్షాన ఆ కళ్యాణోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఏటా మార్గశీర్షంలో ముక్కోటి అంటే వైకుంఠ ఏకాదశి నాడు, చైత్ర శుద్ధ నవమి నాడు కళ్యాణోత్సవం, మరునాడు పట్టాభిషేకోత్సవం జరుగుతాయి. ఈ ఉత్సవాలకు మన్య ప్రాంతానికి చెందిన కోయ, కొండరెడ్లు, లంబాడీలు తరలి వస్తారు. శ్రీరామనవమి కళ్యాణాన్ని వారు దేవుడి పెళ్ళి అంటారు. ఆ పెళ్లి తర్వాత కొన్ని రోజులకు కానీ పెళ్ళిళ్ళు చేసుకోని ఆచారం కొన్నేళ్ల క్రితం దాకా ఎక్కువగా ఉండేది. ఇప్పటికి కూడా మన ప్రాంతాల్లో సంవత్సరాది తర్వాత శ్రీరామనవమి వెళ్ళిన తర్వాతే మనం కూడా లగ్నాలు పెట్టించుకుంటాం, ఆయన కళ్యాణం జరిగిన తర్వాతే. రామాయణ ఘట్టాలు తెలుగు నేలపై, అందులోనూ భద్రాద్రి పరిసరాల్లో ఎక్కువ చోటు చేసుకున్నట్లు రుజువులు ఉన్నాయి. ఆలయ సమీపంలోని పర్ణశాల ప్రాంతంలో సీతాదేవి స్నానమాడిన ప్రాంతంగా చెప్పే సీతావాగు, ప్రకృతి సిద్ధంగా వేడి నీళ్ళు లభించే ఉష్ణగుండాలు లాంటివి కనిపిస్తాయి. యాటపాక అంటే జటాయుపాక అనమాట. అట్లాగే రేగుబల్లి అంటే రెక్కపల్లిని సీతాపహరణానికి పాల్పడిన రావణుడిని జటాయు ఎదిరించిన ప్రాంతాలుగా చెబుతారు. ఇది భద్రాద్రి గురించి క్లుప్తంగా. ఇక ఒంటిమిట్ట గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో నుండి ఒంటిమిట్ట దైవం కోదండరాముడు. సీతారామ లక్ష్మణులు ఏకశిలపై దర్శనమిస్తారు ఇక్కడ. అందుకే దీనిని ఏకశిలా నగరంగా పేర్కొంటారు. ఒంటడు మిట్టడు అనే బోయ సోదరుల పేర్ల మీద ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. విశ్వామిత్రుడు తన యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణులను తీసుకొని ఈ దారిలో వెడుతూ ఇక్కడే ఉన్న శృంగి పర్వతం మీద బస చేశారని ప్రతీతి. శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ తపస్సు చేసుకుంటున్న మృకుండ మహర్షికి మృకుండ మహర్షికి పడిన రాక్షస బాధని నివారించాడు రాములవారు. అలా రాక్షస మూకను సంహరించినందుకు ఋషులు సీతారామ లక్ష్మణుల ప్రతిమలను చెక్కించగా వాటిని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. ఇది జాంబవంత ప్రతిష్ఠిత ఆలయం అన్నమాట. హరిహర బుక్కరాయల సోదరుడు కంపరాయలు ఉదయగిరి ప్రాంత పాలకుడిగా ఒంటిమిట్టలో
పర్యటించినప్పుడు బోయ నాయకులు ఆయనకు సకల సదుపాయాలు కల్పించారని చారిత్రక కథనం. వారి విన్నపం మేరకు కంపరాయలు అక్కడి ఆలయాన్ని, చెరువును అభివృద్ధి చేయించాడు. ఆలయం భారతదేశంలోనే అత్యంత కళాత్మక కట్టడమని ఫ్రెంచి పర్యాటకుడు జీన్ బాప్టిస్టే టామోమిర్ వ్యాఖ్యానించాడు. ఇది అతిశయోక్తి కాదు, నిజంగానే ఉలి చేసిన అద్భుతం ఇది. ఏకశిలా నగరం అని కూడా ఖ్యాతి ఉంది. సీతమ్మ దప్పిక తీర్చేందుకు రాముడు భూమిలోకి బాణం వేయడంతో జలం ఉబికి వచ్చిందని, నాటి నీటి మొగ్గే నేడు అక్కడి రామతీర్థం కొలను అని స్థల పురాణం. పోతనామాత్యుడు ఇక్కడ భాగవతం రాశాడని ప్రతీతి. తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం తరువాత మట్లె ప్రభువుల స్వాధీనమైంది. ఈ దేవాలయాన్ని వసుమంతుడు అనే రాజు పునర్నిర్మించాడు. తరువాతి కాలాలలో శ్రీవాసుదాస స్వామి దేవాలయ పునరుద్ధరణకై ఎంతో కృషి చేశారు. దేశాటనం చేసి మిత్రుల సహకారంతో సీతా కళ్యాణం, పట్టాభిషేకం వంటి ఎన్నో కార్యాలను నిర్విఘ్నంగా చేయించారు. ఇక రామతీర్థాన్ని గురించి తెలుసుకుందాం. ఉత్తరాంధ్ర భద్రాద్రిగా ప్రసిద్ధి పొంది చంపావతి నదీ తీరంలో శ్రీరామచంద్ర స్వామి కొలువుదీరిన దివ్యక్షేత్రం శ్రీరామతీర్థం. రాముడి విగ్రహం నీటిలో అంటే చెరువులో దొరకడం వల్ల దీనికి రామతీర్థం అని పేరు వచ్చింది. సీతారామ లక్ష్మణులు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో కొంతకాలం గడిపారని, అందుకే ఆయనను వనవాస రాముడు అంటారని స్థల పురాణం పేర్కొంటోంది. ద్వాపర యుగంలో వనవాసానికి వెళ్ళిన పాండవులకు శ్రీకృష్ణుడు వనవాసుదారులైన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ప్రతిమలను అనుగ్రహించి అర్చించవలసిందిగా సూచించాడట. కృష్ణుడు పాండవులకు సూచించాడు ఈ సీతారామ లక్ష్మణ అర్చించమని. చిన్న ఆలయం నిర్మించి అర్చించి పాండవులు అజ్ఞాతవాసానికి వెళుతూ దాని నిర్వహణ బాధ్యతను వేదగర్భుడు అనే వైష్ణవ స్వామికి అప్పగించారు. అలా ఆయన పుత్రపౌత్రాదులు అర్చన సాగించారు. విగ్రహారాధనను నిరసించే బౌద్ధమత వ్యాప్తి, ఇతర చారిత్రక పరిణామాల నేపథ్యంలో ఆ విగ్రహాలను భూగర్భంలో భద్రపరిచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. సాధారణ శకం 16వ శతాబ్దంలో అక్కడ చెరువులో ఓ వృద్ధురాలికి దేవతా విగ్రహాలు అగుపించాయి. సమాచారం తెలిసిన పూసపాటి వంశ మహారాజు భారీ ఆలయం నిర్మించి విగ్రహాలను ప్రతిష్ఠింపజేశారు. అంటే దాయబడినవి, బౌద్ధం విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఆ సమయంలో దాయబడినాయి. ఆ తర్వాత వేదగర్భుడనే వాళ్ళు వంశం చేస్తూ ఉండగా వాళ్ళు దాచారనమాట, ఎక్కడ పాడు చేస్తారో అని. అవి ఇప్పుడు పూసపాటి వంశరాజులు మళ్ళీ వాళ్ళకి చెరువులో నుంచి తీసి 16వ శతాబ్దంలో ప్రతిష్ఠించారన్నమాట. నీలాచల కొండకు భాస్కర పుష్కరిణి మధ్య పచ్చటి వాతావరణంలో దేవాలయం నిర్మితమైంది. ఆ మధ్య భాస్కర పుష్కరిణి కొండ, నీలాచల కొండ మధ్యలో శ్రీరామస్వామి ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఎగువన దిగువన 2 ఆలయాలు ఉన్నాయి. ఎగువ ఆలయ గుట్టను నీలాచలమని, బోధికొండ అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని నిర్మించి ఆలయ నిర్వహణకు భూములను ఇనాంగా ఇచ్చారు పూసపాటి వారు. నాటి నుండి ఆ పూసపాటి వంశీయులే ఆలయ ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అలా రాముల వారిని గురించి అంతారామమయంలో అయోధ్యను గురించి, భద్రాద్రిని గురించి, ఒంటిమిట్టను గురించి, మనం రామతీర్థాన్ని గురించి చాలా క్లుప్తంగా చక్కగా తెలుసుకున్నాం. స్వస్తి.